నమస్కారం సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను జరుపుకున్న ముస్లిం సోదరులు. రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చిరు కూరగాయల పండ్లు వ్యాపారులపై ఎలాంటి ట్యాక్సులు లేవు. టై బజార్ ట్యాక్సులు విధించరాదని ఆదేశించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు ఇవ్వలేదన్న మాజీ ఎమ్మెల్యే. రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ ఈ రోజు జరుపుకునే పవిత్ర రంజాన్ పండుగకు ప్రత్యేకత ఉందని మొహమ్మద్ ఐక్రముల్ హక్ రిజ్వీ ఇమాన్ అహెల్ సున్నా దుల్వాల్ జమాత్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎండి సోహెల్ ఖాన్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ ఉత్సవాలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సోహెల్ ఖాన్ మాట్లాడుతూ కఠోరమైన ఉపవాస దీక్షలతో 30 రోజుల పాటు నియమ నిష్టలతో ఉన్న ముస్లింలు దాన ధర్మాలు చేస్తూ నిరుపేద కుటుంబాల సంక్షేమం కోసమే ఈ రంజాన్ ఉత్సవాల ఉద్దేశమని అన్నారు. రంజాన్ నెలలో సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం, సుఖశాంతుల కోసం భగవంతుని ప్రార్థిస్తూ ఈ నెలలో నియమ నిష్టలతో ఉపవాస దీక్షను చేసి ఈ రోజు దీక్ష విరమణతో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ వచ్చిందొచ్చిందంట, సంతోషాలెన్నో తెచ్చింది. భాయి బహను సలాం అంటూ మనసు తట్టి లేపింది. అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను. బాధలన్నీ పారదోలే దైవానివై. సమతా సారం చాటెందుకు సమయమిదే సోదర. మమతల కాంతి కురిసెను భరే ఖుదా సుహానా. ముబారక్ హో ముబారక్ హో ఈద్ ముబారక్. రంజాన్ వచ్చిందొచ్చిందట, సంతోషాలెన్నో తెచ్చింది. వాయి బహను సలాం అంటూ మనసు తట్టి లేపింది. అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను. బాధలన్నీ పారదోలే దైవానివై. ఉన్నవారు లేని వారికి సాయం చేస్తే అది జకాతు. అల్లాహు అల్లాహు మనుషులంతా ఒక్కటేనని సాటి చెప్పిన కితాబు. పేదవారికి సాయం చేస్తే అది ఫిత్రా సోదరా. ఆకలి మంటలు ఆర్పగలిగిన పవిత్ర క్రతువు చూడరా. దివ్య ఖురాను నేడు అవతరించిన రోజు. ఈ రోజే మనం రంజాన్ అంటాము. అల్లాహే దిగి వచ్చి జీవన మార్గం చూపి ఉపదేశించిన రోజే ఈ రోజు. మేరే మౌలా मेरे मौला तू हमें सही रास्ता दिखाया. मानव जीवितानिकी वेलुगुल सेलयेरुला. तेरे दर पे झुकते हैं तू ही सबका
వచ్చిందంట సంతోషాలెన్నో తెచ్చింది భాయి బెహను సలామంటూ మనసు తట్టి లేపింది అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను బాధలన్నీ పారదోలే దైవానివై సమతా సారం చాటెందుకు సమయమిదే సోదర మమతల కాంతి కురిసెను భరే ఖుదా సుహానా ముబారక్ హో ఈద్ ముబారక్ రంజాన్ వచ్చిందట సంతోషాలెన్నో తెచ్చింది భాయి బెహను సలామంటూ మనసు తట్టి లేపింది అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను బాధలన్నీ పారదోలే దైవానివై ఉన్నవారు లేని వారికి ये ईद उल फितर हमारे लिए ईद की खुशियों में से एक खुशी है जिसमें रमज़ान शरीफ में पूरे महीने अल्लाह के बंदे रोज़े रखने के बाद अल्लाह ताला की तरफ से मुसलमानों को एक इनाम की शक्ल में अल्लाह ने ईद अता फरमाया और वो ईद उल फितर भी और ईद उल अधा ये दो ईदें हैं। लिहाजा मुसलमान एक जगह जमा होकर के ईद उल फितर की नमाज़ अदा करते हैं और ईद उल फितर की नमाज़ अदा करने के बाद ईदगाह से अपने घरों तक जब वो जाते हैं या अपने घर की तरफ जाते हैं तो रमज़ान शरीफ में 30 दिन रोज़ा रखने के बाद अल्लाह की तरफ से जो इनाम उसे मिलता है उन इनामों को अपने दामन में समेट कर फिर वो अपने घर की तरफ जाता है। ये एक बहुत बड़ी खुशी की बात है, अल्लाह की तरफ से बहुत बड़ा इनाम है। अल्लाह ताला से दुआ है अल्लाह ताला तमाम मुसलमानों को और हमारे मुल्क हिंदुस्तान के अंदर जितनी भी कौमें हैं अल्लाह ताला सबको खुशियाँ अता फरमाए और हमारे मुल्क के अंदर अल्लाह ताला अमन व शांति सुकून अता फरमाए ताकि सब एक और सब नेक होकर इस मुल्क हिंदुस्तान के अंदर जिए और जीने दें। अल्लाह ప్రపంచవ్యాప్తంగా ఏదైతే రంజాన్ అంటే ఒక పెద్ద పండుగ ముస్లింలకు దీన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు ఏదైతే నెల వంకను చూసి 30 రోజుల పాటు కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు ఉంటారు। ఈ యొక్క దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాడు పడుతున్నటువంటి బాధలు పేదవాడు ఏ విధంగా అయితే ఆకలితోని తల్లడిల్లిపోతుందో దానిని గ్రహించుకొని మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం మరి ఈ యొక్క ఉపవాస కఠోరమైనటువంటి దీక్షలు పెట్టడం ఎందుకంటే ఉదయం 4:30కు భోజనం మేము తిన్న తర్వాత ఉదయం 4:30 నుంచి మొదలుకుంటే సాయంత్రం 6:30 వరకు కూడా పచ్చి నీళ్లు కూడా తాగకుండా ఊము మింగకుండా మరి వారి దేవుని యొక్క అల్లాహ్ యొక్క కృప వల్ల మేము అందరం కూడా నెల రోజులు ఉపవాసం ఉండి మళ్ళీ చంద్రుని వంకను చూసిన తర్వాత మళ్ళీ ఒక ఈదుల్ ఫితర్ నమాజ్ అనేది ఈద్గాలో మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది। అందులో భాగంగా ఈరోజు పేదవారికి ధర్మం చేయడం దానం చేయడం ఎందుకంటే ప్రతి ఉన్నవారు ధనవంతులు కూడా ప్రతిరోజు వాళ్ళకి పండుగ పైసలు ఉన్నవారికి పేదవాడు తినడం అంటే కూడా ఆకలికి తల్లడిల్లిపోతున్న పరిస్థితిని మరి దృష్టిలో ఉంచుకొని గతంలో ఈ విధంగా జరిగే ప్రభావం ఉంది కాబట్టి మరి ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా పేదవారిని కూడా ధర్మం దానాలు చేయాలనే ఒక మంచి ఆలోచనతోని మొహమ్మద్ ప్రవక్త గారు ఒక ఇస్లాం అనేది మరి యొక్క పుట్టడం జరిగింది అరబ్ దేశంలో। కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ముస్లింలు పేదలకు దాన ధర్మాలు చేస్తూ వారు ఉపవాస దీక్షల నుండి పూర్తిగా ముగించుకొని ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజ్ను చేసుకొని మరి అలాయ్ బలాయ్ చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం ఇది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది। కాబట్టి ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ పండుగను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏసీసీ క్వారీ ఈద్గా వద్ద బస్టాండ్ ఎదురుగా గల కబ్రస్థాన్ వద్ద మంచిర్యాల పట్టణ ప్రజలు నమాజ్ చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ముస్లిం సోదరులందరికీ నమాజ్లో పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు। బుధవారం నెలవంక కనిపించడంతో దీక్షలు విరమించిన ముస్లింలు ఈ రోజు పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు। ఒకరిని ఒకరు అలాయ్ బలాయ్ చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ సత్యనిష్టతో దాన ధర్మాలు ఉపవాస దీక్షలతో పవిత్ర రంజాన్ మాసం ముగించుకొని ఈద్ ఉల్ ఫితర్ను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న వారికి అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు। భాష మతాలు వేరైన హిందూ ముస్లిం క్రిస్టియన్ సిఖ్లు అందరూ కలిసిమెలిసి ఉంటూ స్వతంత్ర భారత సమగ్రతను కాపాడుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు। రంజాన్ వచ్చిందొచ్చిందంట సంతోషాలెన్నో తెచ్చింది
భాయి బహను సలామంటూ మనసు తట్టి లేపింది. అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను. బాధలన్నీ పారదోలే దైవానివై సమతా సారం చాటెందుకు సమయమిదే సోదర. మమతల కాంతి కురిసెను భరే ఖుదా సుహానా. ముబారక్ హో ముబారక్ హో ఈద్ ముబారక్. రంజాన్ వచ్చిందట సంతోషాలెన్నో తెచ్చింది. భాయి బహను సలామంటూ మనసు తట్టి లేపింది. అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను. బాధలన్నీ పారదోలే దైవానివై. ఉన్నవారు లేని వారికి సాయం చేస్తే అది జకాతు. అల్లాహు అల్లాహు మనుషులంతా ఒక్కటేనని సాటి చెప్పిన కితాబు. పేదవారికి సాయం చేస్తే అది ఫిత్రా సోదరా. ఆకలి మంటలు ఆర్పగలిగిన పవిత్ర క్రతువు చూడరా. దివ్య ఖురాను నేడు అవతరించిన రోజు. ఈ రోజే మనం రంజాన్ అంటాము. అల్లాహే దిగి వచ్చి జీవన మార్గం చూపి ఉపదేశించిన రోజే ఈ రోజు. మేరే మౌలా मेरे मौला तू हमें सही रास्ता दिखाया. मानव जीवितानिकी वेलुगुल सेलयेरुला. तेरे दर पे झुकते हैं तू ही सबका मालिक और मस्जिद है. हम पे रहम कर करम कर शुक्र फरमा दे. రంజాన్ వచ్చిందట సంతోషాలెన్నో తెచ్చింది. భాయి బహను సలామంటూ మనసు తట్టి లేపింది. అల్లా తాలా తనకు తానే వెలుగులాగా ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ సందర్భంగా ముస్లిం అన్నదమ్ములకు అక్కజేలకు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 30 రోజులు ఉపవాసం ఉండి ఉపవాస దీక్ష విరమించి ఈరోజు రంజాన్ పండుగ సెలబ్రేట్ చేసుకున్న ముస్లిం సోదరులందరికీ మరొకసారి శుభాకాంక్షలు. వాళ్ళకు సంబంధించిన మటుకు ఎప్పుడైనా కూడా ఏ రకమైన సమస్యలను అన్ని సమస్యలు పరిష్కరించు. ఈ దేశంలో ఉన్న హిందూ కానీ ముస్లిం కానీ సిక్ కానీ కసాయి కానీ అందరం కలిసి తీసుకుపోయేది అందరం కలిసి ఒకటే అన్నదమ్ముల యొక్క కలిసిమెలిసి ఏదైతే భారతదేశాన్ని హిందుస్థాన్ని నిర్మించుకున్నామో దాన్ని కాపాడడం కోసం ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి అందరూ కలిసిపోవాల్సిన పరిస్థితులు. గంగా జమున తహజీబ్ లెక్క అన్ని రకాల శాంతి అనేది అవసరమే దేశానికి. అన్ని కలుపుకొని పోవడానికి అందరూ కూడా సహకరించాలని అన్ని మతాల వాళ్ళు సహకరించి అందరం కలిసి ఈ దేశాన్ని ముందు తీసుకోవాలి, రాష్ట్రం తీసుకోవాలి చెబుతూ మరొకసారి ముస్లిం సోదరులకు అసలు మా హిందూ రంజాన్ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దూర ప్రాంతాల నుంచి కూరగాయలు పండ్లు తెచ్చి అమ్ముకునే పేదవాళ్ల నుంచి మున్సిపాలిటీ వారు థాయ్ బజార్ ట్యాక్స్ వసూలు చేయడం సమంజసం కాదని, వెంటనే పేదవాళ్ల నుంచి ట్యాక్స్ల వలసలు నిలిపివేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మున్సిపాలిటీ వారిని ఆదేశించారు. చుట్టుపక్కల గ్రామాలు సుదూర ప్రాంతాల నుంచి వారు కష్టించి పండించిన కూరగాయలను తెచ్చి జిల్లా కేంద్రంలో అమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్నారని, వారి నుంచి మున్సిపాలిటీ వారు థాయ్ బజార్ పేరుతో ట్యాక్స్ వసూలు చేయడం సమంజసం కాదని, వెంటనే ట్యాక్స్ వసూలు ఆపేయాలని ఆయన కోరారు. ఇక్కడ ఈ థాయ్ బజార్ పేరు మీద బీద వాళ్ళను, ఈ పండ్ల బండ్లను ఎవరైతే కూరగాయలు ఊళ్ళకి వెళ్ళి నెత్తి మీద బుట్ట పెట్టుకొని తీసుకొచ్చుకోవాలి వాళ్ళను హరాస్మెంట్ చేస్తూ అడ్డదిడ్డం దోసుకుంటున్న ఆ వ్యవస్థను నిర్మూలించి థాయ్ బజార్ ఈ రోజు నుంచి పనిచేయడం జరిగింది. ఏ రకమైన ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకునే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బాగా బీద వాళ్ళు
ముస్లిం పండ్ల బండ్లు కానీ లేకపోతే ఈ కూరగాయలు కానీ లేకపోతే ఇంకా మిగతా ఎవరైనా కూడా ఈ తైబాదార్ అనేది ఒక రకమైన రాక్షసత్వం అమానుషం. ఖచ్చితంగా దాన్ని ఈరోజు తీసేసి ఆ 15 లక్షలు ఏదైతుందో దాన్ని ఏ రకంగా మున్సిపాలిటీ కట్టించాలో తప్పకుండా చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసమని ఈ సందర్భంగా వారికందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో రంజాన్ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను సామూహిక భోజన కార్యక్రమాలు ఉండేవని, ఈసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఏది ఏమైనప్పటికీ హిందూ ముస్లింలు అందరూ సమైక్యతతో కలిసి మత సామరస్యాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ వచ్చిందొచ్చిందంట సంతోషాలెన్నో తెచ్చింది. భాయి బెహను సలాం అంటూ మనసు తట్టి లేపింది. అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను. బాధలన్నీ పారదోలే దైవానివై సమతా సారం చాటెందుకు సమయమిదే సోదర. మమతల కాంతి కురిసెను భరే ఖుదా సుహానా. ముబారక్ హో ఈద్ ముబారక్. రంజాన్ వచ్చిందొచ్చిందట సంతోషాలెన్నో తెచ్చింది. భాయి బెహను సలాం అంటూ మనసు తట్టి లేపింది. అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను. బాధలన్నీ పారదోలే దైవానివై. ఉన్నవారు లేని వారికి సాయం చేస్తే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఎంతో పవిత్రతో కూడుకున్న ఈ రంజాన్ నెల మాసాలు మీరు చేస్తున్న మరి మస్జిద్లో చేస్తున్న ప్రార్థనలు ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతున్న సందర్భాలు. మరి సందర్భాల్లో పెద్ద ఎత్తున ఇక్కడ మంచిర్యాలలో ఉదయం నుంచి మేము ముస్లిం కలవాలి. అందులో ముఖ్యంగా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇమాముల మోదోళ్ళకి వారికి కాస్త కోస్తో జీవన బుద్ధి ఇచ్చిన సందర్భాలు, దాన్ని మరి ఒకనాడు 5,000 దాన్ని పెంచిన సందర్భాలు. అదే కాకుండా దాదాపు 8-9 సంవత్సరాల నుంచి మైనార్టీ సోదరులకు ఏదైతే రంజాన్ తోఫా ఇచ్చిన గౌరవ మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కింది. కానీ ఈనాటి ప్రభుత్వం ఈ తోఫా ఇవ్వలేకపోయారు, కనీసం భోజనం కూడా పెట్టలేకపోయారు. ఒకసారి మైనార్టీ సోదరులను అర్థం చేసుకోవాలి. మరి గతంలో ప్లాన్ చేసుకోవాలి. ఎందరో పేదలు వాళ్ళ బట్టలు ఇచ్చే కార్యక్రమం, కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం గతంలో కేసీఆర్ ప్రభుత్వం మరి ముస్లిం మీద ఉన్న ప్రేమ అభిమానంతో అలాంటి తోఫా ఇవ్వడం కాకుండా దావతులు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టిన మరి ప్రభుత్వము ఆనాడు ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం మాట చెప్పు. ఈ సందర్భంలో మైనార్టీ సోదరులంతా మన ప్రాంతం అంతా హిందూ ముస్లిం బాయ్ అనే దిశగా మరి చెప్పడం జరుగుతుంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ సాధికార విషయాలు కానీ మస్జిద్ కాడ కానీ తర్వాత అన్ని మస్జిద్లలో బోర్లు కానీ మోటార్లు కానీ ఆఖరి సభలు కానీ ఇవన్నీ మరి ప్రభుత్వ పరంగా మున్సిపల్ పరంగా చేసింది మరి ఆనాటి ప్రభుత్వం, ఆనాటి పాలక వర్గం అనే మాట చెప్తూ ఈ సందర్భంలో మరొకసారి రంజాన్ సందర్భంలో ముస్లిం సోదరులకు మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. మీరంతా సుఖంగా సంతోషంగా నిండుగా 100 ఏళ్లు బతికే దిశగా అల్లా ఆశిస్తుందని కోరుకుంటూ మంచిర్యాల పట్టణంలో ఎండాకాలాన్ని ఉద్దేశించి పట్టణ ప్రజలకు ఉపశమనం కోసం ఈరోజు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రాన్ని, చల్లని వాటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ అధ్యక్షులు గోపాల్ వ్యాస్ మాట్లాడుతూ ఎండాకాలం కావడంతో వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి జిల్లా కేంద్రంలో 4-5 ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ప్రారంభించాలని నిశ్చయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు పవన్ ఆప్టికల్స్ ఎదురుగా మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ ట్రెజరర్ ఆనంద్, సభ్యులు మనీష్ అగర్వాల్, శాంతిలాల్, ఉత్తమ్ సింగ్, అమిత్ కేడియా, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మార్వాడి యువ మంచ్ 4 నుంచి 5 చోట్ల చలివేంద్రాలు పెడుతుంది. అయితే ఈరోజు మొట్టమొదటి పవన్ ఆప్టికల్ ఎదురుగా మజ్జిగతో పాటు నీళ్ళతోటి మొదలు పెడుతున్నాము. ఇలాగే ఈ రేపు ఎల్లుండి 2-3 రోజుల్లో దాదాపు 5 నుంచి 6 చలివేంద్రాలు మంచిర్యాల సరౌండింగ్ ఏరియా అన్ని ఏరియాస్ కవర్ అయ్యే విధంగా పెడతాము. ప్రతి సంవత్సరం ఇది మన రాష్ట్రం నుంచి వస్తుంది మార్వాడి యువ మంచ్ది. ఆ ప్రోగ్రాం మనం అమృత్ జల్ ధార అని ఉంటుంది, దాంట్లో ఇదొకటి ఉంటుంది చలివేంద్రాలు పెట్టడం. అది మనం మొట్టమొదటి ఇవాళ పెట్టినాం. ఇదే విధంగా ఈ 2-3 డేస్లో కూడా మ్యాక్సిమం 5 నుంచి 6 చలివేంద్రాలు పెడతాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 6వ వార్డు గరిమిళ్ల ప్రాంతంలోని భక్తాంజనేయ ఆలయంలో ఆంజనేయ దీక్షలు చేపట్టిన భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్, 6వ వార్డు కౌన్సిలర్ సుంకరి శ్వేత రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకునే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముందు ఈ ఆలయంలో ఆంజనేయ దీక్షలు చేపట్టిన వారందరికీ నిత్యాన్నదాన కార్యక్రమాలు చేపడతామని, అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. చాలా పురాతనమైన ఆలయంలో ఆంజనేయ దీక్షలు తీసుకున్న వారికి ఆశ్రయం ఉండడమే కాకుండా వారికి కావలసిన సదుపాయాలతో పాటు నిత్యాన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని వారు అన్నారు. వీరందరి ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవం రోజున వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తాంజనేయ స్వామి పాదగర్మిల దేవాలయంలో ఆంజనేయ భక్తులు ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరము 11 రోజులు అన్నదాన కార్యక్రమము అతి వైభవంగా జరపబడుతున్నది. అదేవిధంగా హనుమాన్ జయంతి వరకు పున్నమ వరకు అన్నదాన కార్యక్రమం జరగబడును. మరియు కళ్యాణం సీతారామ కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం కూడా అతి వైభవంగా జరగబడుతున్నది. అందరి సహాయకారులతో ఆ కళ్యాణము మరియు అన్నదాన కార్యక్రమం ఈ స్వాములకు భిక్ష కూడా 11 రోజులు అతి వైభవం 200 మందికి 200 కాదు 300 మందికి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరపబడును. కావున ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయగలని కోరుతున్నాము. మరియు ఈ వార్డు కౌన్సిలర్ శ్వేత, 6వ వార్డు కౌన్సిలర్ శ్వేత గారు, రమేష్ గారు ఆధ్వర్యంలో మరి అందరి ఆధ్వర్యంలో స్వాముల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా జరపబడుతున్నాయి. పాతగర్మిల్ల పురోహిత టెంపుల్ మరి భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గొప్పగా జరుపుకునే కార్యక్రమం మరి సీతారాముల కళ్యాణం. అట్టడి కళ్యాణంలో భాగంగా మరి ఇక్కడ 100 మంది భక్తులు మాలలు ధరించి భక్తి శ్రద్ధలతో మరి ఇక్కడ ఆంజనేయ స్వామిని రోజు భక్తిమయంతో ఇలా భక్తిలో అందరు స్వాములు ఇక్కడ ఉండి ఉంటారు కాబట్టి దాంట్లో భాగంగానే మరి నిత్యాన్నదాన కార్యక్రమము మేము పోయిన సంవత్సరము ఇక్కడ కమిటీ సభ్యులచే మరి దేవాలయం ఉత్సవ కమిటీ సభ్యులు వాళ్ళచే మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా నిత్యాన్నదానం 11 రోజులు కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కూడా ఈ సంవత్సరం కూడా సుమారు 200-300 మంది స్వాములు ఆంజనేయ స్వాములు వాళ్ళ పర్యవేక్షణలో కమిటీ పర్యవేక్షణలో మరి ఇక్కడ అర్చకులు గుడి అర్చకులు శ్రీనివాస్ శర్మ అయ్యగారు పర్యవేక్షణలో మరి ఇలా బ్రహ్మాండంగా 11 రోజులు అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సేవా కమిటీ ఇలా దేవాలయం ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రతిదీ కూడా అబ్జర్వేషన్లో ఉంచుకుంటూ ప్రతిదీ కూడా స్వాములకు ఏదైతే అవసరమో నిత్యాన్నదానము, సాయంకాలము పాలు కానీ పండ్లు కానీ అదేవిధంగా ప్రతిరోజు నిత్య పూజకు సరిపోయేంత కమిటీ సభ్యులు కూడా సహకరించుకుంటూ అన్నదానికి దాతలు సహకరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ కాలనీ వాళ్లకు ఆంజనేయ స్వాములకు అందరికీ ప్రత్యేకంగా మా వార్డు నుండి మేము ప్రత్యేకంగా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో కూడా మమ్మలను భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా ఆంజనేయ స్వాములకు గుడి అర్చకులు శ్రీనివాస్ శర్మ గారికి ప్రత్యేకంగా వాళ్ళందరికీ పేరున మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
మందమరి మండల వ్యాప్తంగా గురువారం రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని సిఈఆర్ క్లబ్, విద్యానగర్ దగ్గర ఉన్న ఈద్గాను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా దయ వల్ల నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోతుకు సుదర్శన్, పట్టణ అధ్యక్షులు సోముల ఉపేందర్ గౌడ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ వచ్చిందొచ్చిందంట, సంతోషాలెన్నో తెచ్చింది. భాయి బహను సలాం అంటూ మనసు తట్టి లేపింది. అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను. బాధలన్నీ పారదోలే దైవానివై. సమతా సారం చాటెందుకు సమయమిదే సోదర. మమతల కాంతి కురిసెను భరే ఖుదా సుహానా. ముబారక్ హో ముబారక్ హో ఈద్ ముబారక్. రంజాన్ వచ్చిందొచ్చిందట, సంతోషాలెన్నో తెచ్చింది. భాయి బహను సలాం అంటూ మనసు తట్టి లేపింది. అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను. బాధలన్నీ పారదోలే దైవానివై. ఉన్నవారు లేని వారికి సాయం చేస్తే అది జకాతు. అల్లాహు అల్లాహు మనుషులంతా ఒక్కటేనని సాటి చెప్పిన కితాబు. పేదవారికి సాయం చేస్తే అది ఫిత్రా సోదర. ఆకలి మంటలు ఆర్పగలిగిన పవిత్ర క్రతువు చూడరా. దివ్య ఖురాను నేడు అవతరించిన రోజు. ఈ రోజే మనం రంజాన్ అంటాము. అల్లాహే దిగి వచ్చి జీవన మార్గం చూపి ఉపదేశించిన రోజే ఈ రోజు. మేరే మౌలా मेरे मौला तू हमें सही रास्ता दिखाया. मानव जीवितानिकी वेलुगुल सेलयेरुला. तेरे दर पे झुकते हैं, तू ही सबका मालिक और मस्जिद है. हम पे रहम कर, करम कर, शुक्र फरमा दे. రంజాన్ వచ్చిందొచ్చిందట, సంతోషాలెన్నో తెచ్చింది. భాయి బహను సలాం అంటూ మనసు తట్టి లేపింది. అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను. బాధలన్నీ పారదోలే దైవానివై. రంజాన్ భాయి బహను సలాం మరికి రావడం జరిగింది. మా ముస్లిం సోదరులందరికీ కూడా ప్రేమతోని వాళ్ళందరికీ ముస్లింలకు రంజాన్, ఈద్ అన్నిటికన్నా పెద్ద పండుగ. వాళ్ళు ఈ రోజున బట్టలు కుట్టించుకొని పిల్లలతోని ఫ్యామిలీతో ఉండి ఏదైతే ఖురాన్లో చెప్తారో అందరితోని సమానంగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, ఎవరు కూడా చెడు ఆలోచనలు ఉండదు అని చెప్పి ఖురాన్ చెప్తుందో ఈరోజు మళ్ళొక్కసారి అందరూ ముస్లిం సోదరులు ఇదే గుర్తించుకొని వాళ్ళు న్యాయ దారిలో ఉంటారని అందరికీ కూడా నేను ఎమ్మెల్యేగా ఆయనక నేను ముందు కూడా చెప్పినాను. మందమరిలో, ఆర్కేపీలో, చెన్నూరులో 3 చోట్ల కూడా మా ముస్లిం సోదరులకు సుమారు 50 లక్షల వరకు వాళ్ళకు నిధులు కేటాయించి మనకు ఈ ఎలక్షన్స్ తర్వాత
ఈ పనులు కూడా ప్రారంభమవుతుంది. మేము ముస్లిం సోదరులకు ఇదే భరోసా ఇప్పిస్తున్నాము. మీరందరూ కూడా కాకా వెంకటస్వామి గారి టైం నుంచి మీ అందరూ తెలుసు ఎట్లా వెంకటస్వామి గారు ముస్లిం సోదరుల దగ్గర ఉండేవారు, షేర్వాణి వేసుకునేవారు. వారి ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా ముస్లిం కల్చరే ఉంటుంది, ఏదైతే అందరూ కలిసి మెలిసి ఉంటారో. మంచిర్యాల జిల్లా చెన్నూరు పాత బస్టాండ్లో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే సావిత్రిబాయి విగ్రహాలను పూలమాలలు వేసి నినాదాలు చేశారు. జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు మహిళలకు వారి చదువు పట్ల చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్, మాజీ సర్పంచ్ సాధన బోయిన కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పెండ్యాల లక్ష్మణ్, టీఆర్ఎస్ నాయకులు చెన్నూరు వాకర్స్, మేకల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. పూలే చౌక్ సావిత్రిబాయి పూలే గారి విగ్రహాల వద్ద పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఒక కార్యక్రమం నిన్న అనుకొని అందరికీ ఉపాధ్యాయులకు, మేధావులకు, రాజకీయ నాయకులకు, అన్ని రంగాల వారికి పిలుపునివ్వగానే వారు సకాలంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశమైన బహుజనులందరూ కూడా జై జ్యోతి, జై క్రాంతి, జై పూలే, జై అంబేద్కర్, జై భీమ్లతో చరిత్రను మనం చూసినట్టయితే, భారతదేశ చరిత్రను మనం పరిశీలించినట్టయితే మహాత్మా జ్యోతిబా పూలే పుట్టే కంటే ముందు ఒక చరిత్ర, మహాత్మా జ్యోతిబా పూలే పుట్టిన తర్వాత మరొక చరిత్ర. చాలా మంది చరిత్రను చదువుతారు, కొద్ది మంది చరిత్రను అనుసరిస్తారు. కానీ కొద్ది మంది మాత్రమే, పిడిగడంత మంది మాత్రమే ఆ చరిత్రను తమ యొక్క విధానంగా మలుచుకొని చరిత్ర సృష్టిస్తారు. అలాంటి చరిత్ర యుగ పురుషులలో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒకరు. ఎందుకంటే అప్పుడు కునారిల్లుతున్న సమాజాన్ని బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, నిమ్న జాతులు, పీడితులు, తాడితులు అందరూ కూడా ఒక మనుషులుగా చూడరాని నాటి సమాజాన్ని ఒక పిడికడంత మంది అగ్రవర్ణాలు, మేధావులు, కులీనుల పెత్తందారీతనమున్న సమాజాన్ని చాలా మిగతా వాళ్ళందరినీ కూడా తొక్కేయడం జరిగింది. సామాజికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా, తర్వాత రాజకీయ పరంగా వాళ్ళకి ఏ విధమైన సుభిక్షత అనేది లేకుండే, అసలు వాళ్ళను మనుషులుగానే చూడకుండే, మూతికి ముంత, నడుముకు గంట, ఎలుక తాటాకుతోటి దళితులు, మహాదళితులు, శూద్రులు, అతిశూద్రుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉండే. అందరూ మనుషులే కదా, అందరూ మనుషులైనప్పుడు అందరినీ దేవుడే సృష్టించినప్పుడు ఈ హెచ్చు తగ్గులు ఎందుకు అనే ఒక విధానంతో అదే తన నినాదంగా తీసుకొని సమాజాన్ని చాలా పరిశీలించి, పరిశోధించి, పర్యవేక్షించి గులాంగిరి అనే ఒక పుస్తకాన్ని రాసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి దాని ద్వారా బడుగు బలహీన వర్గాలను ముఖ్యంగా వెనుకబడి ఉండడానికి కారణం ఏంటిదంటే విద్య లేకపోవడం, అవిద్య. విద్యా విహీనం పశువు అంటారు, అంటే విద్య రాని వాడు వింత పశువు లాంటోడు. కాబట్టి మనం చీకటి నుంచి వెలుగులోకి పోవాలంటే మనకు జ్యోతి ఏదంటే అక్షరమే. వెలుగుతున్న దివ్వే, వెలిగించిన ఒక దివ్వే, చదువుకున్న కరము చదువు నేర్పు, చదువు జగతి వెలిగి సౌరును విరజిమ్ము, రామస్వామి మాట రాచబాట అని మహాత్మా జ్యోతిబా పూలే గారిని చూసి నేను రాసుకున్నా. మరి ప్రతి మనిషికి అన్నం తిన్నా పర్లేదు, తినకున్నా పర్లేదు, ఒక అక్షరం మాత్రం రావాలి. అక్షరం నేను నేర్పుతానని తన భార్యను తన మాట వినేటట్టుగా చేసుకుని భార్యకు ముందు చదువు నేర్పించి ఆమెకు ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించి ఒక స్కూళ్లు పెట్టి, ఎవరికి స్కూళ్లు పెట్టిండ్రు? ఏమీ లేని వాళ్లకు, సమాజంలో ఏమీ కాని వాళ్లకు, సమాజంలో వెనుకబడిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, వితంతువులకు, మహిళలకు స్కూళ్లు పెట్టి వాళ్ళని విద్యావంతులుగా చేసి భారతదేశంలో మేము కూడా ఒక సమృద్ధమైన స్థానంలో ఉంటాము అని ముందు క్రాంతిదర్శి మహాత్మా జ్యోతిబా పూలే అంటే క్రాంతిదర్శి. భవిష్యత్తు యొక్క భారతాన్ని ఆయన కలగన్నాడు. కాబట్టి ఆ కళ ఇప్పుడు నిజమైంది. కాకా వెంకటస్వామి కుటుంబాన్ని బీజేపీ నాయకులు విమర్శించడం సరికాదని, గత 70 ఏళ్లుగా వివేక్ కుటుంబం ఏమి చేస్తుందనేది ప్రజలకు తెలుసు కాబట్టే కాంగ్రెస్ కు పట్టం కట్టారని, తెలిసి తెలియక మాట్లాడటం సరికాదని, కాకా కుటుంబాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదని గురువారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొతుకు సుదర్శన్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వెంకటస్వామి కుటుంబాన్ని విమర్శించారని అన్నారు. నువ్వు ఈ ప్రాంతంలో లేవు కాబట్టి వారి కుటుంబం గురించి నీకు తెలియదని, వారు ప్రజలకు ఎంత సేవ చేశారని వారి గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని, ఇక మీదట వారి కుటుంబాన్ని విమర్శించినచో ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిన్న బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి విపరీతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వెంకటస్వామి కాకా కుటుంబం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేల కోసం ఇవన్నీ మాట్లాడడం జరుగుతూ ఉన్నది. రఘునాథ్ సోదరునికి నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, నువ్వు ఎన్ని మాట్లాడినా సోదరా నీకు ఓడిపోతామనే భయం మొదలైంది. వంశీకృష్ణకి ఎందుకు ఇచ్చిండ్రు అంటే వంశీకృష్ణ కాకుండా వేరే ఎవరికన్నా ఇస్తే మీరు బీజేపీ గెలవచ్చు, వంశీకృష్ణకి వస్తే మీరు కాదు మీ తాతను పెట్టినా మీరు గెలవరని మీకు భయం అయింది. మాట్లాడేటప్పుడు సభ్యతగా మాట్లాడాలి, ఎప్పుడైనా మాట్లాడితే పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. కానీ కుటుంబ విషయం కానీ లేకపోతే పర్సనల్ ఇంటి విషయాలు కానీ అవి మాట్లాడడానికి మొన్నటి వరకు మీ మీద కొంచెం గౌరవం ఉండే మాకు. బీజేపీలో చిన్న వయసు అయినా కూడా మరి రఘునాథ్ గారు కొంచెం పద్ధతిగా ఉంటారని తెలిసింది. కానీ నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీ అంత వల్గరి పద్ధతులు ఇంకెక్కడ చూడలేదు, నేను ఎవరిని చూడలేదు. మీకు ఎందుకయ్యా ఇప్పుడు ఇవన్నీ మీకు అవసరమా? మీరేం మాట్లాడుతున్నారు? కుటుంబ పాలన అంటున్నారు. 3 వస్తేనే కుటుంబ పాలన అంటున్నావు. 6 చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంగతి ఏంది? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పొత్తు ఉండి కుమ్ముక్కై దొంగ రాజకీయాలు చేస్తే మీకు అది కనపడలేదు. ఈరోజు వినోద్ గారు ఏమైనా కొత్తగా చేస్తున్నారా? ఇక్కడ మంత్రి చేసిండ్రు చెన్నూరు కాన్స్టిట్యున్సీలో, వివేక్ గారు పార్లమెంట్ సభ్యులు చేసిండ్రు, కాకా గారు దేశ నాయకునిగా 70 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు కొత్తగా మాట్లాడడం ఏంది? సరే వంశీకృష్ణ గారు వచ్చిండ్రు, వంశీకృష్ణ గారిని ఇక్కడ వాళ్ళు సర్వే చేసి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో ఎవరైతే బాగుంటారని సర్వే చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు మరి దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు సర్వే చేసిన తర్వాత విద్యావంతుడు, యువకుడు, చురుకైనటువంటి వ్యక్తి, సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి, వెంకటస్వామి కుటుంబంలో కాకా కుటుంబంలో ఉన్నటువంటి మంచి సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తి, మర్యాద కలిగినటువంటి వ్యక్తి, మరి ఎమ్మెల్యే ఎలక్షన్లలో అన్ని పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో కూడా అన్నిట్లో తిరగడం జరిగింది. మరి అందరూ కూడా ఇష్టపడి ఓటర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కరిష కురబెడుతుంది. నీకేం బాధ అవుతుంది? అది మా పార్టీ విషయం. అది మా పార్టీలో నాయకులు పార్లమెంట్ స్థాయి నుంచి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, మరి దీపాదాస్ మున్షి గారు, ఇన్ఛార్జ్ గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా డిసైడ్ చేసి క్యాండిడేట్ని పెడితే మీకు భయం అవుతుందని చెప్పుకునే, లేకపోతే పక్కకు తప్పుకో. నువ్వు ఓడిపోయేటట్టుంటే ఓడిపోతారు అనేది తెలిసినప్పుడు పక్కకు తప్పుకో. ఇవన్నీ నీకెందుకు? సరే ఇంకొక విషయం చెప్తా ఉన్నావు. నువ్వు ఏం చెప్తా ఉన్నావు? ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం ఏం చేసింది అంటున్నావు. రాసుకో, చెప్తాం మేము. మేము చెప్పిన అన్ని వెంకటస్వామి కాకా కాడి నుంచి, వినోద్ గారి కాడి నుంచి, వివేక్ గారి తోటి ట్రస్ట్ తరఫున మరి వంశీకృష్ణ చేసిన పనులన్నీ కూడా చెప్తే అవన్నీ రాసుకొని నువ్వు చదివే వరకు నీ సగం జీవితం సంకరాకి దిగుతుంది. వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ మీకు ఎవరు కావాలి? ఏం కావాలి? ఇప్పుడు వివేక్ గారు ఎంపీగా నిలబడినప్పుడు పార్టీకి రాకముందు నుంచే పార్టీకి సేవలు, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. ఏం కావాలి? పెద్దపల్లి పార్లమెంట్ నుంచి 10,000 బోర్వెల్స్ పార్లమెంట్ స్థాయిగా వేయడం జరిగింది. అదొక్కటే కాదు, చెక్ డ్యాములు కట్టించడం జరిగింది. ప్రజానీకానికి ఎండలో ఉండి వానలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రయాణికులను గుర్తించి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తరఫున బస్ షెల్టర్లు కట్టడం జరిగింది. అదొక్కటే కాదు, మధ్యతరగతి కుటుంబం కావచ్చు, చిన్న తరహా ఉన్న కుటుంబం కావచ్చు, మరి చిన్న స్థాయిలో ఉన్నోళ్ళు భర్త చేస్తే మరి కుటుంబం గడవడం కష్టమైంది అని చెప్పేసి కుటుంబ మిషన్ కేంద్రాలు పెట్టి మరి వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఇంటికో కుటుంబ మిషన్ చొప్పున వాళ్ళకు 3,000 మందికి ఈ కుటుంబ మిషన్లు ఇవ్వడం జరిగింది పార్లమెంట్ స్థాయిలో. అది ఒక్కటే కాకుండా బోర్వెల్స్ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలలో గల్లీకి బోర్వెల్స్ వేసి వాటికి ట్యాంకులు కట్టించి ఇంటింటికి నీళ్లు పోయేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అదొక్కటే కాదు, మందవారి ప్రాంతానికి నీళ్లు గోదావరి వాటర్ రానప్పుడు సింగరేణి జీఎం గారితో మాట్లాడి సింగరేణి ఫైన్ లైన్ మైన్ నుంచి ట్యాంకర్లు పెట్టి చెన్నూరు పట్టణంలో కొత్త బస్టాండ్లో గల ఈద్గా వద్ద గురువారం రోజున రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. मेरे मौला
వచ్చిందొచ్చిందంట సంతోషాలెన్నో తెచ్చింది భాయి బెహను సలామంటూ మనసు తట్టి లేపింది అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను బాధలన్నీ పారదోలే దైవానివై సమతా సారం చాటెందుకు సమయమిదే సోదర మమతల కాంతి కురిసెను భరే ఖుదా సుహానా ముబారక్ హో ఈద్ ముబారక్ రంజాన్ వచ్చిందొచ్చిందట సంతోషాలెన్నో తెచ్చింది భాయి బెహను సలామంటూ మనసు తట్టి లేపింది అల్లా తాలా తనకు తానే వెలుగులాగా వచ్చెను బాధలన్నీ పారదోలే దైవానివై ఉన్నవారు లేని వారికై సాయం చేస్తే అది జకాతు అల్లాహు అల్లాహు మనుషులంతా ఒక్కటేనని సాటి చెప్పిన కితాబ్ चन्नूर से और हमारे भाइयों की तरफ से खासकर नौजवान बुजुर्गों की तरफ से ईद की पुरखुलूस मुबारकबाद पेश करता हूँ बल्कि हमारे सरजमीन में चन्नूर नहीं बल्कि हमारी रियासत और हमारे मुल्क के भी भाई हमारी तरफ से ईद की पुरखुलूस मुबारकबाद पेश करता हूँ। अस्सलामु अलैकुम रहमतुल्लाह। मैं अपनी तरफ से और तमाम अहले चन्नूर और बिलखुसूस मुसलमानान आलम की तरफ से अपने अहले वतन अपने सारे भाइयों को सारे मुल्कों को अपनी तरफ से और सारे लोगों की तरफ से ईद की बहुत बहुत मुबारकबाद पेश करता हूँ और दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला ये ईद हमारे लिए हम सब के लिए अमन का पैगाम लाए। अस्सलाम బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను జరుపుకున్న ముస్లిం సోదరులు. రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చిరు కూరగాయల పండ్లు వ్యాపారులపై ఎలాంటి ట్యాక్సులు లేవు. టై బజార్ ట్యాక్సులు విధించరాదని ఆదేశించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు ఇవ్వలేదన్న మాజీ ఎమ్మెల్యే. రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.